शुरू यही सारू। पत्रकार मित्रों नमस्कार। नमस्ते नमस्ते। आप सब जानते हैं हम तेलंगाना राज्य के मुख्यमंत्री ఎరికే సారు పాపం ఈ నడుమ అందరు పేరు మార్చిపోతున్నారు కదా, గుర్తుపడతలేడని చెప్పుకుంటున్నాడు సారు. సరే గాని గ్యారంటీల సంగతి ఏంది సారు? 1 साल के अंदर 25,50,000 किसान परिवारों को 21,000 करोड़ रुपए हम कर्जा माफी किए। आजादी के बाद कोई राज्य सरकार ने इतने बड़ा किसानों को कर्जा माफी नहीं किए। అవు నిజమే సారు, దునియాలో ఎవ్వరు చేయలే. మీరు రాగానే మొత్తం తెలంగాణలో ఉన్న రైతులందరికీ చేసిరట కదా లోన్ల మాఫీ. ఇక సరే గాని ఇంకేమున్నాయి సారు? बेरोजगार मोदी जी ने वादा किया था हर साल 2 करोड़ नौकरी देने के लिए। मोदी जी ने ये जवाब दिया 7 लाख नौकरी दिए 10 साल में। అవు నిజమే, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా. కానీ రాహుల్ గాంధీ సారు ప్రియాంక మేడం తెలంగాణకు వచ్చి ఏం చెప్పారు సారు? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా. మరి ఆ సంగతి ఏమాయే? तेलंगाना राज्य सरकार में हम 55,143 सरकार नौकरी देकर हम जो चुनाव के समय पर वादा किया था हम लोग ने निभाए। ఇక ఇచ్చిన 55,000 కొలువులు కూడా పోయిన సర్కారు వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చినట కదా. ఇంట్లో మీరిచ్చింది ఏమున్నదని అశోక్ నగర్ లో పొలగాన్లు అంటున్నారు. మరి మీరు కూడా మాట తప్పినట్టే కదా సారు. जो कांग्रेस की पार्टी कांग्रेस के जो भी वादा है वो सोने का लकीर है। हम लोग अगर कुछ वादा किए तो जरूर निभाएंगे। అబ్బా ఏం చెప్పినావు సారు, నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు మాట ఇచ్చిరంటే తప్పేదే ఉండదు. తెలంగాణలో కూడా ఇచ్చిన మాట తోసుకోకుండా చేస్తున్నారని పబ్లిక్ వేణులో పొగుడుతున్నారు. 6 గ్యారంటీలు అయిపోయినాయి, 420 హామీలు కూడా నెరవేరినాయట కదా. అంతా మంచిగానే ఉన్నది కానీ సారు, ఇప్పుడు అయితే చెప్తున్నారు గాని మరి వీటి జిమ్మదారి ఎవరు తీసుకోవాలో చెప్పు. कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लेऊंगा। వారెవ్వా, లీడర్ అంటే మీ లెక్క ఉండాలి సారు. ఢిల్లీలకు కూడా జిమ్మదారి మీరే ఉంటున్నారంటే చిన్న ముచ్చట కాదు ఇది. కానీ తెలంగాణలో మీరు జిమ్మదారి తీసుకున్నాయి మస్తుగున్నాయి కదా. ఇక ఢిల్లీలో కూడా అయితాయని మా తెలంగాణ పబ్లిక్ మాట్లాడుకుంటుండ్రు. మరి పైసల సంగతి ఏంది సారు? మళ్ళా ఖాళీ కుండలే ఉన్నాయంటే తెలంగాణలో లెక్క ఢిల్లీలో లూకోరు సారు. जो करप्शन है करप्शन को आप कम कर दिए तो पैसा आम जनता को मिल जाएंगे। ऐसे पूरा करप्शन अगर कम कर दिए, करप्शन को रोक दिए तो वो पैसा आम जनता को जो गारंटीज दिया हुआ है वो दे सकते। అబ్బరా బిడ్డ, ఎంత గొప్ప ముచ్చట చెప్పిండ్రు సార్ మీరు. అవినీతి తక్కువ చేస్తే పైసలు పబ్లిక్ అందుతాయట. మరి తెలంగాణలో మీరు ఇచ్చిన హామీలకు పైసలు తక్కువ అవుతున్నాయని మన మంత్రులు చెప్తున్నారేంది సారు? అంటే ఏందన్నట్టు కథ? అప్పట్లో మీరు కూడా ఇట్లనే చెప్పిండ్రు కదా, కడుపు కట్టుకుంటే జర్ర సేపట్ల 40,000 కోట్ల మాఫీ చేస్తానన్నారు. మరి అది కూడా కాకపాయగా. ये तो आपको पता है इनका पार्टनर है लिकर में, पार्टनर को हम हरा दिए तेलंगाना में, तो अभी मेन पार्टनर को हराने के लिए दिल्ली आ गए। ఆహా, అది అన్నమాట అసలు ముచ్చట.